టీడీపీలో ఆయన సీనియర్ నేత, పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. మంత్రిగా సుదీర్ఘ అనుభవం, రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇటువంటి నేతకు ఈ ఎన్నికల సమయంలో కొత్త కష్టం వచ్చి పడింది. ఓ జూనియర్ నేత నుంచి సవాల్ ఎదురవుతోంది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఆ జూనియర్ నేత నియోజకవర్గం చుట్టేస్తూ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉండడం రాజకీయంగా ఆసక్తి పుట్టిస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేత ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. తెలుగుదేశం పార్టీలోని ప్రముఖ నేతల్లో కళా ఒకరు. ఆవిర్భావం నుంచి టీడీపీతో కళాకు ఎంతో అనుబంధం ఉంది. మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీకి వెళ్లిన ఓటమితో మళ్లీ సొంత గూటికి వచ్చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 4-5 నియోజకవర్గాల్లో కళా ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అయితే ఇదంతా గతం. వర్తమానం మారింది బాస్ అంటున్నారు ఎచ్చర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ లీడర్లు. కళా సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో 2009 నుంచి ఎచ్చర్లనే తన అడ్డాగా చేసుకుని పోటీ చేస్తున్నారు కళ. రెండు 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన కళ 2014 ఎన్నికలకు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. టీడీపీ తరపున ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ హవాతో పరాజయం పాలయ్యారు కళ. ఇక అప్పట్నుంచి ఆయనపై సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న కళను తప్పించి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఎచ్చర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు కోరుతున్నారు. ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఇన్ఛార్జిగా పనిచేసిన కలిశెట్టికి పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. రెండు 2019 ఎన్నికల తరువాత నియోజకవర్గంలో పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ కాకరేపుతున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్ నేత కళకు కంట్లో నలుసులా తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే ముద్ర వేసి కలిశెట్టిని సస్పెండ్ చేయించారు కళ. పార్టీ సస్పెన్షన్ విధించిన లైట్ గా తీసుకున్న కలిశెట్టి నిన్ను వదల బొమ్మాళి అన్నట్లు టీడీపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జిల్లా నేతలు ఆదేశించిన కలిశెట్టి అస్సలు పట్టించుకోవడం లేదు. కార్యకర్తలు కూడా ఆయన వెన్నంటే నడుస్తుండటంతో ఎచ్చర్ల టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక పార్టీ కార్యక్రమాల్లో జోరు చూపిస్తున్న కలిశెట్టి తగ్గేదలే అన్నట్లు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుండటంతో కళా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పక్కాగా గెలిచే స్థానంగా లెక్కలేసుకుంటున్న ఎచ్చర్లలో గ్రూప్ వార్ కార్యకర్తలను కలవరానికి గురిచేస్తోంది. విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో వైసీపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేపై గ్రామస్థాయి నుంచి వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా సర్వేలు, రిపోర్ట్లు వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు వైసీపీ. ఇటు వైసీపీ, అటు టీడీపీలోనూ ఒకే రకమైన పరిస్థితులు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులు అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది.